హలో అండి అందరికి. రీసెంట్‌గా బెంగుళూరులో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మహిళలు ప్రవర్తించిన తీరనేది ఒక పెద్ద చర్చకైతే దారి తీయడం జరిగింది. ఒకసారి అయితే ఆ వీడియో అయితే మీరు చూడండి. చూసారు కదా! బెంగుళూరులో ఆహ్, డిసెంబర్ 31 సందర్భంగా చూసారు కదా! ఎట్లా తాగి నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కొంతమందైతే రోడ్ల మీద కూడా పడి పొర్లుతూ ఉన్నారనమాట. అంటే ఆ స్థాయిలో తాగారు. మగవాళ్ళు తాగినా గాని తట్టుకున్నారు. కాకపోతే ఆడవాళ్ళు వాళ్ళ కెపాసిటీకి మించి తాగేసరికి చూసారు కదా! ఎలా తీసుకొస్తున్నారో. చూసారు గదా! వాళ్ళు ఏ స్థాయిలో మద్యానికి బానిసై వాళ్ళు ప్రవర్తించిన తీరనేది దేశవ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీస్తుంది. దీని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటి అంటే మహిళకి స్వేచ్ఛనిస్తే వాడుకోవడం రాదన్నట్లే కొంతమందైతే విమర్శిస్తున్నారు. అయితే కొంతమంది ఏంటంటే ఇప్పటికీ గూడా చాలామంది మహిళలకి స్వేచ్ఛలాగా అణిగిపోతున్నారు అన్నట్లుగా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఏదేమైనా గానీ వీళ్ళ వల్ల ఎవరైతే ఈ తాగి రోడ్ల మీద పడుకున్న వీళ్ళ వల్ల మాత్రం మొత్తం ఆడవాళ్ళకి మొత్తం ఒక చెడ్డ పేరు వస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా గానీ, ఆ స్వేచ్ఛ ఇచ్చినంత వరకు దాన్ని మంచిగా లిమిట్‌గా వాడుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు గానీ, దాన్ని ఇట్లా మిస్‌యూజ్ చేస్తేనే తీవ్రస్థాయి పరిణామాలు ఎదురైతాయి. చూసారు కదా! ఆఖరికి రోడ్ల మీద పడుకొని పోలీసులు తీసుకెళ్ళే స్థాయికి వాళ్ళొచ్చారంటే, వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ యొక్క ఒంటిని మరిచి, వాళ్ళ యొక్క స్థితిని మరిచి వాళ్ళున్నారో ఇక్కడ మనం క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.